అది అందరికీ తెలిసిన అంశం. ఎస్ సార్. కాబట్టి ఇన్ని తెలిసిన అంశాలున్నా కూడా మరి ముఖ్యమంత్రులు వీళ్ళు ఏం చేస్తున్నారు బేసిక్ గా ఇవన్నీ కూడా అంటే ఆలోచించాల్సిన అంశం. ముఖ్యమంత్రులకి తెలిసినా కూడా వారు తెలియనట్లు ఉంటున్న పరిస్థితి కనబడుతుంది కదా సార్ మనకి. అందుకనే చేయాల్సింది ఏంటంటే విభాగాలు సంఘటితం అవ్వాలి. ఎస్. పోలీసు విభాగంలో ప్రతి ఒక్కరూ నిర్ణయించాలి, మేము రూల్ ఆఫ్ లాని అమలు చేస్తాం, ఎవరు కూడా ఈ ఇచ్చిన మౌఖిక ఆదేశాలను మేము పాటించము, ఏదైనా ఉంటే వాళ్ళు ఇన్ రైటింగ్ ఇవ్వండి. తర్వాత సీనియర్ లెవెల్ ఆఫీసర్లు కూడా జూనియర్ లెవెల్ ఆఫీసర్లు ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు చాలా మంది అధికారులు ఎమ్మెల్యేల ఇళ్లకు వెళుతుంటారు. ఇళ్లకు వెళ్లి వాళ్ళు అక్కడ మీటింగులు అటెండ్ అవ్వడం, వాళ్లకు సెల్యూట్లు కొట్టడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం ప్రస్తుతం. వాళ్ళతో పాటు పర్సనల్ గా ప్రైవేట్ పార్టీలో పార్టిసిపేట్ చేయడం. ఉదాహరణ చూస్తే సార్ మాచర్లలో తురకా కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక ఇద్దరు ప్రజాప్రతినిధుల మీద అటెంప్ట్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి, ఆయన పుట్టినరోజుకి అప్పుడు మాచర్ల పోలీస్ అధికారులు బహిరంగంగా పాల్గొనడం పెద్ద చర్చ అయింది. సో ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. ఒక 10% మంది ఈ విధమైన ఎలిమెంట్స్ ఉంటాయి. అవును సార్, అవును. ఇటువంటి 10% మీద సరి అయిన చర్యలు గనుక సీనియర్ ఆఫీసర్లు తీసుకోకుంటే మిగతా వాళ్ళ మీద కూడా ఈ ప్రభావం ఉండి వాళ్ళు కూడా ఆ విధంగా తయారయ్యే ప్రమాదం. అందువల్ల ముఖ్యంగా పోలీస్ విభాగంలో సుధారణలు, రిఫార్మ్స్ రావాలంటే సీనియర్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళు చాలా ఫర్మ్ గా ఉండాలి, వాళ్ళు గట్టిగా చెప్పగలగాలి ముఖ్యమంత్రికి కానీ మిగతా మంత్రులకు కానీ, దిస్ ఈజ్ నాట్ డన్, మీరు ఈ విధంగా చేయకూడదు అన్నది. కానీ వీళ్ళ చేతుల్లో ఈ ట్రాన్స్ఫర్ అన్న ఒక ఆయుధాన్ని పెట్టుకుని ఏం చేస్తుంటే వీళ్ళందరినీ కూడా వీళ్ళు భయపెడతారు. కాబట్టి ఇప్పుడు కావాల్సింది పోలీసు విభాగంలో సంఘటితంగా ఉండి అందరూ రూల్ ఆఫ్ లా కనుక అప్లై చేద్దామన్న నిర్ణయం తీసుకొని సీనియర్ లెవెల్లో ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఒక రోల్ మోడల్స్ గా నిలబడి ఈ విధమైన రాజకీయ ప్రభావాలు పోలీసు విభాగం మీద పడకుండా చేయాల్సిన బాధ్యత సీనియర్ లీడర్షిప్. కాబట్టి వారు తీసుకోవాలి ముఖ్యంగా అన్నది నేను ప్రధానంగా కోరుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల్లో పోలీసులు దూషించిన వాళ్ళందరి వీడియోలు తీయండి బయటికి, వాళ్ళందరి మీద కేసులు పెట్టండి, పెట్టి ఒక స్వతంత్ర ఇన్వెస్టిగేషన్ చేయించండి, వాళ్ళ మీద చేయండి. అంటే అప్పుడు ప్రభావం కనిపిస్తుంది. అంటే పర్టికులర్ గా ఒక నాయకుడే కాకుండా, అంటే మీ ఉద్దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా మిగతా నాయకులు కూడా అందరి మీద, అందరి మీద. ఎందుకంటే పోలీసు యంత్రాంగాన్ని దూషించిన ప్రతి ఒక్కరి మీద చర్యలు జరగాలి అన్నది నేను కోరుకుంటున్నాను. అది ఇప్పుడు రూలింగ్ కాదు, ఇప్పుడు అపోజిషన్ కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ దేర్ ప్రెసెంట్ పొజిషన్ ఇస్. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్లో అన్ని దొరుకుతాయి మనకి, వాటన్నిటిని కూడా బయటికి ఈ గత 10 సంవత్సరాల్లో ఇందాక పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు, ఇందాక చక్రపాణి గారు చెప్పినట్టు ఈ 10 సంవత్సరాల్లో 14 నుంచి ఏ విధంగా ఈ స్థితి దిగజారుతుందో దానికి ఎవరైతే ఈ విధమైన కామెంట్స్ చేశారో వాళ్ళందరి మీద ప్రతి ఒక్కరి మీద పెట్టండి, కేసులు వేయండి. అప్పుడే వీళ్ళు లైన్ లోకి వస్తారు. లేకుంటే ఏమవుతుందంటే మా దగ్గర అధికారం ఉంది కాబట్టి మేము ఏది మాట్లాడినా నడుస్తుందన్న ఒక ధోరణి ఏదైతే ఉందో దాన్ని ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకుంటే వీధిన పోయే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి మాట్లాడడం మొదలు పెడతారు. దీన్ని మనం ఆపగలగాలి అన్నది చూడాలి. తర్వాత మీ టీవీ ఛానల్స్ లో కూడా ఇందాక నేను చూశాను దాని కింద ట్యాగ్ లైన్స్ రాస్తున్నాడు, పోలీసులకు మాస్ వార్నింగ్ ఇచ్చిన దమ్మున్న మొగాడు. వాట్ ఈస్ దిస్? అలాంటి వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి జేడీ లక్ష్మీనారాయణ గారు. చేయాలి, ఖచ్చితంగా చేయాలి, డెఫినెట్ గా చేయాలి. పోలీస్ అధికారులు ఉండటం లేదు, మీలాంటి అధికారులు సర్వీస్ చేయబట్టే కదా సార్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడైనా ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగిందంటే ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అందరూ పరిగెడతారు కానీ బాంబు ఎక్కడుందో వెతకడానికి వెళ్తారు. కానీ మీలాంటి అధికారులు ప్రాణాలకు తెగించి ప్రజలు కాపాడడం కోసం మీరు వెళ్తారు. సో అలాంటి డిపార్ట్మెంట్ గౌరవించుకోవాలి. కాబట్టి విభాగాన్ని దూషించే వాళ్ళ మీద చర్యలు, విభాగంలో ఉండి విభాగం యొక్క విఘాతాని కోసం పనిచేస్తున్న వాళ్ళ మీద చర్యలు, ఈ రెండు కూడా జరగాలి. రైట్. అప్పుడు ఏమవుతుందంటే ఒక స్థాయిలో ఈ విభాగం ఉంటుంది, ప్రజల యొక్క మన్ననలను పొందుతుంది మళ్ళా పోలీస్ విభాగం అన్నది నా అభిప్రాయం. రైట్. పూర్ణచంద్ర గారు, సో ట్రాన్స్ఫర్ల పేరుతోటి పోలీస్ అధికారుల్ని భయపెట్టడము, లొంగ తీసుకోవటము, ప్రలోభ పెట్టడం అనేది ఇప్పుడు గల్లీ